హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా పేరు కోటి. ఆహ్, నేను జావా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. నేను లాస్ట్ 15 సంవత్సరాల నుంచి యూకేలో ఉంటున్నాను. సో, నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు లాస్ట్ 2 వీక్స్ నుంచి లైఫ్ మరీ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే వీక్లీ 5 డేస్ జాబు, మండే టు ఫ్రైడే 9-5 జాబు, వీకెండ్ వస్తే ఎలాగోలా గడిపేయటం. మరీ రొటీన్ అయిపోయింది. ఇలా కాదు, ఏదైనా ఎక్సైటింగ్‌గా, నాకు ఛాలెంజింగ్‌గా ఉండే విధంగా ఏదైనా చేద్దాము. అంటే జస్ట్ ఫుల్ టైమ్ యాక్టివిటీ కాదు, జస్ట్ లీజర్ యాక్టివిటీ. అదే ఓన్లీ మనకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు, అంటే వీకెండ్ కానీ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు, ఎప్పుడు జాబ్ లేకపోతే అప్పుడు చేద్దాము అని నాకు అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఏదైనా ఇతరులకి షేర్ చేయటం, అలాగే నాకు తెలియనిది ఎప్పుడైనా వేరే ఇతరులు చెప్పినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవటం నాకు చాలా ఇంట్రెస్ట్. సో, అలా చేయడం ద్వారానే మనం ఇంప్రూవ్ అవ్వటం అనేది నా ఫీలింగు. సో, అందులో భాగంగానే నేను ఇట్లా ఈ ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాను. నేను ఈ వీడియోస్ ఎంతకాలం చేస్తానో తెలీదు. చేస్తే దేని మీద చేస్తానో నాకు ఇప్పటికి కరెక్ట్‌గా తెలీదు. ఎందుకంటే ఈ ఈ ఈ టెరిటరీ అనేది నాకు చాలా కొత్త. ఇదే ఫస్ట్ టైము ఇట్లా వీడియోస్ చేయటం అనేది నాకు ఫస్టు. సో, ఒకవేళ నేను చేస్తే, నేను ప్రెజెంట్ నా మైండ్‌లో దేని గురించి ఉందంటే, ఆబ్వియస్‌గా క్రికెట్ గురించి నాకు చాలా ఇంట్రెస్టు. నెక్స్ట్ నేను చేస్తున్న జాబు అంటే జావా గురించి. ఎందుకంటే నేను దాని మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి. అలాగే నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీద కూడా వర్క్ చేస్తున్నా. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీద నేను ఎక్స్‌పర్ట్‌ని నేను చెప్పను గానీ, జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. సో, అది కూడా కొంత తెలుసు. అది కూడా షేర్ చేసుకుందాం డౌన్ ది లైన్ నాకు అనిపించింది. అలాగే ఇవి 2 కాకుండా ఏదైనా జనరల్ కంటెంట్, అంటే నాకు ఎప్పుడన్నా ఏదన్నా అనిపిస్తే దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్‌గా ఇండియా వెళ్ళటం జరిగింది. ఇండియా వెళ్ళినప్పుడు నన్ను కొంతమంది ఏమని అడిగారంటే, ఇట్లా మా అబ్బాయిని యూకే పంపిద్దాం అనుకుంటున్నాను. పంపియొచ్చా లేదా? పంపిస్తే ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళు సర్వే అవుతారా లేదా? జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అని నన్ను అడిగారు. సో, నేనేమనుకున్నాను అంటే, ఇటువంటివన్నీ, ఈ ఆలోచన మనకి ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? మనం ఒక వీడియో ఇట్లా వీడియోల ద్వారా చేస్తే ఆహ్, హెల్ప్ అవుతే ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఒకవేళ హెల్ప్ అవ్వకపోతే మనకి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. తప్పేముంది ఇందులో అని నాకు అనిపించింది. సో, అందులో భాగంగానే నేను ఇట్లా ఇట్లా ఈ వీడియో చేయడం జరిగింది. సో, నేను నెక్స్ట్ ఇట్లా యూకేకి రావచ్చా లేదా? వస్తే ఇక్కడ అవకాశాలు ఎలా ఉన్నాయి అనే టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఏదన్నా వేరే టాపిక్ మీద ఆహ్, ఆహ్, చేయాలి అనుకుంటే ఏ టాపిక్ మీద చేయమంటారో నాకు మెసేజ్ పెట్టండి. దాని గురించి నాకు తెలిస్తే నేను చేస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే తెలుసుకొని చేయటానికి ప్రయత్నిస్తాను. అలాగే నేను నా వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.